వాళ్ళకు 10 లక్షల మందికి ఉంటాయి. దగ్గర దగ్గరకు ఒక 50 లక్షల మందికి 2 ఓట్లు ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ఉంచుకోవాలి? అక్కడ ఉంటున్నారు వీళ్ళు. రూల్ ప్రకారం అయితే అక్కడ ఓటే ఉండాలి. అప్పుడు ఇక్కడ ఓట్లు పోతాయి, డ్యూయల్ ఓట్స్. ఇది ఒక 50 లక్షలు పోతాయి, 1.5 ఓట్లు పోతాయి. అప్పుడు 4 కోట్లలో 2.5 కోట్లు ఓటర్లు అవుతారు. మరి దీనికి ఏంటి పరిష్కారం? ఇది ముందు తేల్చాలి. అంటే సరప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద చాలా ఎక్కువగానే దారుణంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళు చెప్పాలి, లేదా వీళ్ళ మేనేజ్మెంటల్ స్కిల్స్ డిఫరెంట్ కదా. మన వాళ్ళకి తిమ్మిని బమ్మిని చేయగలరు కదా. అక్కడ ఓటు కాదు ఇక్కడే అని పెడతారా? ఇవన్నీ కూడా తెలుస్తాయి. అంటే అలా మేనేజ్ చేసిన రేపు పొద్దున్న తెలంగాణలో చూసుకున్నప్పుడైనా అప్పుడైనా అక్కడ ఓటన్నా తీసేయాలి. అప్పుడు అదే అంటున్నాను. అక్కడ ఓటు తీస్తే అక్కడ ఎఫెక్ట్, ఇక్కడ ఓటు తీస్తారా? అతిపెద్ద సమస్య ఆంధ్ర విషయమే వస్తుంది. తెలంగాణ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు ఎవరు లేరు కదా పెద్దగా. ఆంధ్ర వాళ్ళే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్నారు. ఈవెన్ తెలంగాణలో వాళ్ళేమో విదేశాల్లో ఉంటారు చాలామంది, పల్లెటూళ్ళ వాళ్ళు, అరబ్ దేశాల్లో. కాబట్టి వాళ్ళకి సమస్య ఉంటుంది. సార్ ఇందులో అంటే ఓకే, దీన్ని ఓట్లు ఏరివేత లేదంటే ప్రక్షాళన ఏమనుకున్నా సరే ఎక్కువ శాతం అంటే హైదరాబాద్లో ఉండే ఓటు బ్యాంక్ చూసుకున్న ఈ పార్టీకి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం తగ్గి